ఈ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అదే అంటే ఇప్పుడు మీ ద్వారా మొత్తం ఈ కోరుట్ల పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి ఈ సొంత ఊరుకు రావడం అనేటువంటిది ఒక సంతోషకరమైన విషయమే. ఈ వచ్చిన మొదటి రోజునే మీడియా మిత్రులు రావడం కూడా సంతోషకరమే. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాకు వాళ్ళు అడిగినటువంటి అన్నింటి ప్రశ్నలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మీరంతా కూడా వాటి ప్రతినిధులుగా ఇక్కడ ఈ టౌను లేదా మండల ప్రతినిధులుగా ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి రాష్ట్ర మీడియా వచ్చి అడిగింది కాబట్టి వాటి అన్నిటికీ నేను జవాబులు చెప్పేసిన. ఇది ఒక రకంగా మర్యాదపూర్వకమైనటువంటి మీట్ అని అనుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను అంటే ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది నేను చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ని కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికి సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళతో కుటుంబ సభ్యులతోటి మిత్రులతోటి హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయపరమైన విషయాలు అనేటువంటిది మాట్లాడడం ఉచితంగా ఉండదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పదే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా, హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పిన. నేను బహిరంగ జీవితానికి వచ్చిన విషయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అవన్నీ చెప్పినటువంటి స్థితిలో ఇదొక రకంగా మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేయడము బాగుండదు. నేను వచ్చినటువంటి ఉద్దేశం కూడా కుటుంబ సభ్యుల్ని, ఫ్రెండ్స్ను, పట్టణంలో ఉన్నటువంటి అందరినీ కలవాలనేటువంటిది. ఇక గతంలో మా కాలేజీ రోజుల్లో వేరు రాజకీయాలతోటి పనిచేసినాము. ఎవరైనప్పటికి కూడా పార్టీలు ఏవైనా, సంఘాలు ఏవైనా అందరినీ ఫ్రెండ్స్గానే భావించి అందరితోటి కలిసి మన పట్టణానికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మంచి చెడ్డలు, యోగక్షేమాలు తెలుసుకొని అభిప్రాయాలను షేర్ చేసుకోవడం అనే దానికి పరిమితమై వచ్చినటువంటిది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను వచ్చిన నేపథ్యం ఏంటిది, వచ్చిన ఉద్దేశం ఏంటిది అనేది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, ఆల్రెడీ నేను హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పున్నటువంటి స్థితిలో మళ్ళీ మీరు అడిగితే కూడా రిపీటెన్సీ అవుతుంది, అంత ప్రాసంగికత రిలవెన్స్ కూడా ఉండదు. కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీన్ని మళ్ళీ ఒకటి రిపీటెన్స్ చేయడం ద్వారా ఎంత కాదన్నా మళ్ళా నేను ఒక సదుద్దేశంతో చెప్పిన ఏదో దానికి మళ్ళీ వ్యాఖ్యానాలు చేయడం ద్వారా అదొక వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వివాదాలకు తావివ్వని విధంగా నేను వచ్చింది ఎందుకోసం, నా పర్పస్ ఏంటిది అనేది చెప్తే సరిపోద్ది అనేది అంతే. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మీ సొంత ఇల్లును, సొంత మనుషులను చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా? అదే సంతోషం అంటున్నా కదా. ఫస్ట్ నేను సంతోషము అంటే నేను వస్తా అని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి అది ఒక ఇక్కడికి వచ్చినప్పుడు మీ బాల్యం గుర్తుకొచ్చిందా? గుర్తొస్తుంది కదా, గుర్తొస్తుంది. ఎందుకే ఎవరికైనా సహజమే అది, మనుషులుగా ఎవరికైనా ఉంటుంది అది. కాబట్టే నేను మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వచ్చిండ్రు మీ అందరికీ కూడా రావడం అనేటువంటిది ఒక రకంగా గౌరవ సూచకంగానే నేను ఫీల్ అవుతున్నా. ఇంతమంది రావడం, విషయాలు తెలుసుకోవడానికి సంబంధించింది అంటే నేను ఇంటికి వచ్చిన సందర్భంగా మీరు అందరు రావడం అనేది నాకు కూడా గౌరవమే. కాబట్టి మనము ఈ మీటింగ్ను అంటే టౌన్లో అందరితోటి అంటే కుటుంబంగానే, టౌన్ అంతా కూడా కుటుంబంగానే, ఈ పట్టణ ప్రజలందరినీ కూడా కుటుంబంగానే ఈ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంటే వ్యక్తిగా నా కుటుంబం అనేటువంటిది ఇంటికి సంబంధించింది కాకుండా మొత్తం కోరుట్ల టౌనే మా కుటుంబము అనేటువంటి విధంగానే, రాజకీయాలకు అతీతంగా ఇక రకరకాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ తెలుసు, అవన్నీ పేర్లు తీయాల్సిన అవసరం లేదు.
రాజకీయాలు, ఐడియాలజీ అవన్నీ ఏమున్నా కోరుట్ల అనేటువంటిది హోమ్ టౌన్గా నేను భావిస్తున్నా కాబట్టి, వాస్తవం కూడా కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులే అని అనుకుంటున్నా. అదే దృష్టితోటి అందరి దగ్గర అప్రోచ్ అయిపోయి అందరినీ ఫ్రెండ్లీ రిలేషన్స్ తోటే వ్యవహరించాలనేటువంటిది. అంతే తప్ప మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసి ఈ వచ్చిన మరుక్షణమే రాజకీయాలకు, వివాదాలకు తావిచ్చే విధంగా మాట్లాడడం ఉచితమైంది కాదు. అది సందర్భాన్ని బట్టి కూడా మీరు అడగడం, నేను మాట్లాడడం ఉండాలి. ఇక సందర్భాన్ని గమనించకుండా మనం అడగడం కూడా అది బాగుండదు అనేది మీ అందరితో రిక్వెస్ట్. అంటే మీరు వచ్చి రాగానే మీకు పాత స్నేహితులు అందరూ కలిసి ఒకసారి మూకుమ్మడికి ముంగటికి వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి కొంతమంది గుర్తుపట్టలేక ఇతన అని పరిచయాలు చేసుకోవచ్చు పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఎట్లా అనిపించింది మీకు? అది ఇక ఉంటుంది, ఇక మనిషి సహజం కదా, నైజం కదా. అంటే ఇన్నేళ్ళు దూరంగా ఉండి ఒక్కసారి అని అంటే మనిషి యొక్క శరీర ఆకృతి మారిపోతుంది. మార్పులు మేమంతా అంటే 18-19 సంవత్సరాల వయసులో ఉండి ఇప్పుడు ఒక్కసారికి వచ్చేసరికి వెంటనే పోల్చుకోలేని స్థితి. అయితే నేను తమ్ముడు గంగాధర్ వచ్చినప్పుడు, అంజన్న వచ్చినప్పుడు చెప్పిన అందరినీ గుర్తు చేసిన ఉంటాయి. అంటే పాత స్నేహితుల్ని, ఏబీవీపీ మిత్రులైనటువంటి భాస్కర్, శివకుమార్, వాళ్ళందరినీ కూడా నాకు పరిచయం ఉన్నటువంటి టీచర్లను, అంటే నేను ఈ స్థాయికి ఎదిగినానంటే మా కానిక్ బట్ టీచర్ నుంచి మొదలు పెట్టుకొని కాలేజ్ లెక్చరర్ల దాకా. ఇప్పుడు ఉదాహరణకు అంజన్నకు చుట్టమైనటువంటి దుబాయ్ సార్, ఇట్లా చాలామంది పేరున గుర్తు చేసిన ఉంటాయి. అట్లా రేపు కూడా అందరి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామనేది. అట్లా చెప్పాలంటే చాలామంది పేర్లు గుర్తొస్తారు 42 సంవత్సరాలు కదా. ఎవరికైనా గుర్తుకొస్తారు మనిషి అన్న తర్వాత. ఎవరికైనా కానీ తల్లి, తండ్రి, కుటుంబము, అన్న, తమ్ముడు, అక్క అన్నట్టు అందరికీ గుర్తొస్తారు. కాకపోతే దేశ ప్రజలందరూ మన కుటుంబ సభ్యులని భావించినాం కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులే దేశ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు. వాటిని తొలగించడానికి పోరాటం మార్గం అనుకొని పోరాటం చేసినాం. ఇప్పుడు కూడా ప్రజల సమస్యల కోసం. మీరు విద్యార్థి దశ నుండి ఇక్కడ నుండి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడేదో పట్టణంలో గ్రామీణ ప్రాంతంలాగా నేను స్వయంగా కానీ ఆనాడు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ ఏదో పెద్ద సమస్య ఎదుర్కొని చాలా ఇబ్బంది పడ్డది అనేటువంటిది అయితే నాకేం గుర్తు రావడం లేదు. కానీ ఒక దోపిడీ పీడన లేనటువంటి సమాజం అని అంటాం చూడండి. కాలేజీ విద్యార్థులుగా అప్పుడు మాకు గొప్ప ప్రేరణ ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అంతరాలు లేని, సామాజిక అంతరాలు లేని సమాజం ఉండాలనేటువంటిది ఒక గొప్ప ప్రేరణ. ఆ ప్రేరణతోటే ఊరును వదిలి అజ్ఞాత జీవితంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా, నాకు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా అది గొప్ప ప్రేరణగానే ఉంటుంది. అప్పటి పరిస్థితులు కూడా మీకు ఈ ప్రేరణ దిశగా అదే అప్పటి పరిస్థితులు పనిచేసినాయి. ఇప్పటికి కూడా వేరే రూపం లోపల అంటే ఆర్థిక సామాజిక అంతరాలు లేనటువంటి మనుషుల మధ్య కుల మత అంతరాలు, ఆ మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన, ప్రాంతాల ప్రాతిపదికన అంతరాలు ఉండకూడదనేది అప్పుడు, ఇప్పుడు, రేపు నేనున్నా నా తర్వాత తరానికైనా అది గొప్ప ప్రేరణగా ఉంటుంది అనేదే నా అభిప్రాయం, నా విశ్వాసం. తమ్ముడి కూతురు సుమ, అంటే ఆమె ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ మిగతా సందర్భంలో కానీ ఆమె చాలా మందికి చెల్లించే విధంగా చేసింది. అవును, పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు, అందరు కార్యకర్తలకు సంబంధించినటువంటి అంటే సమాజంలో ఉన్నటువంటి సుమ రూపంలో ఉన్నటువంటి యువతరము మొత్తం యొక్క కగార్ ఆపరేషన్ చేపట్టినప్పటి నుండి మావోయిస్టు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులలో చాలామంది చనిపోయినరు. ఈయన కూడా మరి ఏమవుతాడో అని చెప్పి మా కుటుంబ సభ్యుల్లో చాలా మేము భయాందోళనకు గురైనాం. కానీ మా అదృష్టవశాత్తు ఆయన రావడం, ఇంటికి తిరిగి రావడం అనేది ఆయన యొక్క పూర్వజన్మ, ఆయన యొక్క మరో జన్మ అని మేము అనుకుంటున్నాం. ఆయన చాలా ఆనందం గురవుతున్నాం మేము కుటుంబ సభ్యులమంతా. ఆయన నాకు చాలా దగ్గరి అనుభవం ఉంది. ఆయనతో కలిసి ఉన్నటువంటి రోజులు జ్ఞాపకం ఉన్నాయి నాకు. నేను చిన్నప్పుడు మేము 9th ఉన్నాం, తను ఇంటర్మీడియట్లో ఉన్నాడు 1982లో. ఆయన ఎంపీసీ, అప్పుడు ఈ ఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి చాలా చురుకుగా కార్యక్రమాలు చేస్తుండే. కాలేజీలో ఒగ్గు కథ కూడా చెప్పిండు ఆయన. ఆ ఒగ్గు కథ చెప్పినప్పుడు గోసి పెట్టి గొంగడేసి ఆ గద్దర్లాగా ఒగ్గు కథ చెప్పినప్పుడు మా వాడకట్టోళ్ళందరం పోయి చూసినాం. అసలు ఆయన చిన్నప్పుడు ఎవరితో మాట్లాడేవాడు కాదు, అంత సిన్సియర్గా చదువుకునేది. ఆయన ఇట్లా అయిండు అంటే అందరూ ఆశ్చర్యానికి గురైన రబ్బా ఆయనకి పార్టీలో ఇట్లా పనిచేస్తుండ అని. ఆ తర్వాత ఆర్ఎస్లో అంతా పటిష్టంగా పనిచేసుకుంటూ కూడా మళ్ళీ చదువులో కూడా ఆయన ఏకసంతాగ్రాహి.
ఆయన చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ అప్పుడు ఒక్కటే ఉండే ఈ శ్రీనివాస్ టాకీస్ దగ్గర. ఆ ప్రైవేట్ స్కూల్లో చదివించిండ్రు వాళ్ళ అమ్మ నాన్న. ఆయన ఏకసొంతగ్రాహి. ఇంటర్మీడియట్లో వారి నువ్వు ఇంత ఆర్ఎస్ కార్యకలాపాలు చేపడుతున్నావు, ఎట్లా ఎగ్జామ్ రాస్తావురా అని అప్పటి ఎస్ఐ నరసింహరావు గారు అనుకుంటా ఆయన దగ్గర కుర్చేసుకొని కూర్చుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆన్సర్ షీట్ తీసుకుంటూ రాసుకుంటూ కంప్లీట్ చేస్తే ఆయన అప్పుడే అన్నాడట, వారి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, మేము పోలీసు వాళ్ళమే నీకు సెల్యూట్ కొట్టే స్థాయికి ఎదుగుతావు, నీకు ఎందుకురా ఈ ఆర్ఎస్ కార్యకలాపాలు, నువ్వు మంచిగా చదువుకో అని చెప్పి అప్పుడు అన్నట్టు మాకు జ్ఞాపకం ఉంది. తను ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత 82లో 83లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ కరీంనగర్లో డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఏబీఏపీ పోలీసు నిర్బంధం చాలా ఉండే, అది తట్టుకోలేక ఆయన అప్పుడు అజ్ఞాతంలోకి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఎక్కడో అరెస్ట్ అయితే ఆయనను బెయిల్ మీద వీళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాత ఉంటానని చెప్పి అనుకున్నాడు. కానీ మళ్ళీ తను ఎంబడే వెళ్ళిపోయిందంటే ఇప్పుడు 42 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు. అంత పెద్ద కేంద్ర స్థాయికి వెళ్ళినటువంటి ఒక తిరుపతి గారు మా బంధువైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన ప్రాణాలతో తిరిగి రావడం మా అందరికీ ఆనందదాయకం. మీ మీడియా ద్వారా మేము ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆయన రాకను మేము స్వాగతిస్తున్నాం. నా పేరు తిపిరి వంశీ అండి. తిరుపతి అలియాస్ దేవిజీ వాళ్ళ పెద్ద తమ్ముడు కొడుకుని. మా పెద్దనాన్న రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను పుట్టినప్పటి నుంచి కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలే. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు కానీ, మా నాన్నమ్మ తాతయ్య ఇట్లా చనిపోయినప్పుడు కానీ, మా డాడీ చనిపోయినప్పుడు కానీ ఎప్పుడు కూడా రాలేదు. మొన్ననే ఫస్ట్ టైం చూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వస్తుంది, మన ఇంటి కాడికి వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. బాగా ఏళ్ళకి వస్తాడు కదా, బాగా సంతోషంగా ఉంది. వాళ్ళు చచ్చిపోయినా రాలేడు, వాళ్ళ అమ్మ నాన్న బాగా ఇప్పుడే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఇదే అంటే మళ్ళీ ఇప్పుడు మీతో పాటు నేను అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.